కృష్ణద్వైపాయనుడు వేద వ్యాసుడు హిందూ సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గొప్ప ఋషి. వేద వ్యాసుడిని సప్త చిరంజీవులలో ఒకరిగా పరిగణిస్తారు. అంటే ఎప్పటికీ మరణం లేనివారు అని అర్థం. వ్యాసుడిని శ్రీ మహావిష్ణువు యొక్క కాళావతారంగా పరిగణిస్తారు. వ్యాసుడి తండ్రి పరాశర మహర్షి, అలాగే తల్లి సత్యవతి. మానవజాతికి అపారమైన జ్ఞానాన్ని అందించినందుకు, అలాగే వేదాలను విభజించినందుకు గాను ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు సార్థకమైంది. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ మహాపురాణాలు, మహాభారతం వంటి ఎన్నో గ్రంథాలను రచించడం ద్వారా మనిషి జీవితంలో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరియు ధర్మమార్గంలో నడవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వేదవ్యాసుని జీవిత చరిత్రలోని 20 ముఖ్య అంశాలు. 1. వేదవ్యాసుడి జననం. వేదవ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. తల్లిదండ్రులు: తండ్రి పరాశర మహర్షి, తల్లి సత్యవతి. సత్యవతికి గల మరో పేరు మత్స్యగంధి. పరాశర మహర్షి యమునా నదిలో పడవ నడుపుతున్న దాసరాజు కుమార్తె అయిన మత్స్యగంధిని చూసి మోహించి ఆమెకు కన్యత్వం చెడకుండా 1 యోజనం దూరం వరకు సుగంధం వెదజల్లే వరాన్ని ఇచ్చి, ఆ కలయిక ద్వారా యమునా నదీ ద్వీపంలో జన్మించినవాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని పేరు వచ్చింది. అంటే కృష్ణుడు అంటే నలుపు రంగు అని, అలాగే ద్వీపం అంటే ద్వైపాయనుడు అని అర్థం. 2. వేదాల విభజన, వేదవ్యాసునిగా మార్పు. కారణం: వేదాలు విస్తృతంగా ఉండటం వలన ద్వాపరయుగం చివరిలో ప్రజలకు వాటిని అర్థం చేసుకునే శక్తి తగ్గటం వల్ల, వేదరాశిగా ఉండటం వలన ఆ ఒక్క వేదాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదమని 4 భాగాలుగా విభజించి వాటిని సులభంగా అర్థం చేసుకునేలా, ఆచరించేలా చేశారు. ఈ గొప్ప కార్యం వల్ల ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు స్థిరపడింది. 3. సప్త చిరంజీవులలో ఒకరు. వ్యాసుడు అశ్వత్థామ, బలి, హనుమాన్, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు వంటి 7 చిరంజీవులలో, అంటే శాశ్వతంగా జీవించే వారిలో ఒకరిగా పరిగణించబడతారు. అందుకే ఆయన వివిధ యుగాలలో ధర్మాన్ని నిలపడానికి కృషి చేస్తారని నమ్మకం. 4. మహాభారత రచన, పంచమ వేదం అని. ఈ మహాకావ్యానికి గల మొదటి పేరు జయకావ్యం. 1,00,000 శ్లోకాలతో కూడిన ఈ మహాగ్రంథాన్ని రచించటానికి, అలాగే మానవాళికి ధర్మాన్ని, నీతిని బోధించటానికి దాని రచనాకార్యంలో తనకు సహాయపడమని వేదవ్యాసుడు వినాయకుడిని కోరారు. 5. పురాణాల కూర్పు మని. మహాభారతంతో పాటు 18 ప్రధాన మహాపురాణాలను, అనగా బ్రహ్మ, పద్మ, భాగవత, శివపురాణాలు వంటి వాటిని రచించి వేదాల సారాంశాన్ని సామాన్య ప్రజలకు కథల రూపంలో అందించారు. 6. బ్రహ్మసూత్రాల రచయిత, వేదాంత సారం. వేదవ్యాసుడు ఉపనిషత్తులలోని నిగూఢమైన తత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని సూత్రాల రూపంలో అందించాడు. బ్రహ్మసూత్రాలు అనేవి ఉపనిషత్తులు, భగవద్గీతతో పాటు ప్రస్థానత్రయంలో ఒకటిగా ఉంది. 7. కురువంశ స్థాపనలో వేదవ్యాసుడి కీలక పాత్ర. సత్యవతి కోరిక మేరకు శంతనుడు, సత్యవతి కుమారులైన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు సంతానం లేకుండా మరణించినప్పుడు వంశం అంతరించిపోకుండా ఉండటానికి నియోగధర్మం ప్రకారం అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించారు. 8. ధృతరాష్ట్ర, పాండురాజు, విదురుల జననం. సంతానం: ధృతరాష్ట్రుడు అంబికకు, అంటే కళ్ళు మూసుకోవడం వల్ల అంధుడిగా జన్మించాడు. పాండురాజు అంబాలికకు, అంటే వ్యాసుని చూసి భయపడటం వల్ల పాలిపోయిన శరీరంతో జన్మించాడు. విదురుడు దాసికి, అంటే ధర్మదేవతాంశతో జన్మించాడు. 9. శుకమహర్షి జననం, మానసపుత్రుడు. వ్యాసుని నిజమైన వారసుడు జ్ఞాని అయిన శుకమహర్షి వ్యాసుని తపస్సు, జ్ఞానశక్తి నుండి, లేదా ఆయన భార్య అయిన పింజలకు జన్మించాడు. శుకమహర్షి గొప్ప వైరాగ్య సంపన్నుడు, అలాగే భాగవతాన్ని పరీక్షితు మహారాజుకు బోధించాడు. 10. వేదాలను శిష్యులకు అప్పగించటం. వేదాలను విభజించిన తర్వాత వాటిని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికి 4 ప్రధాన శిష్యులకు అప్పగించాడు. వారు పైలుడు, ఋగ్వేదం, వైశంపాయనుడు, యజుర్వేదం,
జైమిని, సామవేదం మరియు సుమంతుడికి అథర్వణ వేదాన్ని అప్పగించాడు. 11 గురు పరంపరలో స్థానం. వ్యాసుడు అపార జ్ఞానాన్ని లోకానికి అందించినందుకు ఆయన జన్మదినమైన ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాసపూర్ణిమ లేదా గురుపూర్ణిమగా జరుపుకుంటారు. ఆయనను ఆద్య గురువుగా గౌరవిస్తారు. 12 సత్యవతికి ఇచ్చిన మాట. చిన్నప్పుడే తపస్సుకు వెళ్లే ముందు తన తల్లి సత్యవతికి, అమ్మా, నీకు అవసరం వచ్చినప్పుడు తలచుకో, నేను వెంటనే ప్రత్యక్షమవుతాను అని మాట ఇచ్చాడు. కురువంశ స్థాపన సమయంలో ఈ మాటను నిలబెట్టుకున్నాడు. 13 దివ్య దృష్టిని ప్రసాదించటం. కురుక్షేత్ర సంగ్రామం జరిగే సమయంలో యుద్ధం గురించి ధృతరాష్ట్రునికి చెప్పటానికి, యుద్ధ దృశ్యాలను చూడటానికి సంజయునికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. 14 ఆధ్యాత్మిక మరియు సామాజిక సంస్కర్త. వేదవ్యాసుడు తత్వజ్ఞానాన్ని కేవలం పండితులకే కాకుండా పురాణాలు, ఇతిహాసాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా అందించాడు. ఇది హిందూ ధర్మంలో ఒక విప్లవాత్మక మార్పుగా పరిగణించబడింది. 15 లోకోపకారతత్వం. జ్ఞానాన్ని కేవలం తనతోనే ఉంచుకోకుండా మానవాళికి ఉపయోగపడేలా వేదాలను, పురాణాలను, ధర్మాన్ని గ్రంథస్థం చేసి లోకానికి అందించాడు. ఈ విధంగా ఆయన తపస్సు కేవలం లోక కళ్యాణానికే అంకితమైంది. 16 వైష్ణవాంశ సంభువిదు. వేదవ్యాసుడు సాక్షాత్తు నారాయణుని అంశ అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ద్వాపరయుగంలో వేదవ్యాసుడు ఉద్భవించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని ప్రతీతి. ప్రస్తుత కృష్ణ ద్వైపాయనుడు 28వ వేదవ్యాసుడు. 17 భారతంలో ఒక పాత్ర. వ్యాసుడు మహాభారతానికి రచయిత మాత్రమే కాదు, కథలో కీలకమైన మలుపులకు, ముఖ్యమైన సంఘటనలకు కారణభూతుడై ఒక ప్రధాన పాత్రగా కూడా ఉన్నాడు. అంటే కురువంశ స్థాపన, దివ్యదృష్టి ప్రధానం వంటివి. 18 తండ్రి గుణాల ప్రభావం. వ్యాసుడి తండ్రి పరాశర మహర్షి కూడా అపార జ్ఞాన సంపన్నుడు, సంస్కర్త. దేశమంతా పర్యటించి వర్గాల మధ్య సామరస్యాన్ని పెంచారు. ఈ విశాల దృక్పథం, లోకోపకార స్వభావం వంటివి వ్యాసునిలో కూడా ఉన్నాయి. 19 భాగవత రచన. తృప్తి కోసం. మహాపురాణాలను రచించినా కాని వ్యాసునికి మనశ్శాంతి లభించలేదు. అప్పుడు నారద మహర్షి సలహా మేరకు భగవంతుని లీలలను వర్ణించే శ్రీమద్భాగవతాన్ని రచించి తృప్తి పొందాడు. 20 కాలజ్ఞాని. కలియుగ ధర్మాల ప్రస్తావన. వేదవ్యాసుడు త్రికాలజ్ఞాని. ఆయన మహాభారతంలోనూ మరియు ఇతర రచనలలోనూ భవిష్యత్తులో, ముఖ్యంగా కలియుగంలో మానవుల ప్రవర్తన, ధర్మపతనం, చిన్న చిన్న గొడవలు, హత్యలకు దారితీయడం వంటి విషయాలను ప్రస్తావించారని పండితులు చెబుతున్నారు. వేదవ్యాసుని జీవిత చరిత్ర కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు, అది జ్ఞానం, ధర్మం మరియు మానవాళికి మార్గనిర్దేశించే సాహిత్యానికి సంబంధించిన ఒక గొప్ప పునాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.